పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో పెరిగిన ప్రతి ఒక్కడు 18 ఏళ్ళు దాటితే కంపల్సరీగా విదేశాలు వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళకపోతే ఆడిని అసమర్థుడుగా, అదే ఊరికి పనికిరానోడుగా చూస్తారు. ఏ ఆడపిల్ల ఆడిని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడట్లేదు. అంత దరిద్రం. అందుకనినే ఏదో ఒక అడ్డదారిలో పోతున్నారు. డంకీ రూట్లలో కూడా పోతున్నారు. డంకీ రూట్లు అంటే ఆల్రెడీ మనం ఆ సినిమా కూడా వచ్చింది కాబట్టి డంకీ రూట్ అనేది బాగా పాపులర్ అయింది. ఇది పంజాబీ వాడుక భాష. ప్రత్యేకించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి షిప్ కంటైనర్లు, వాహనాల్లో రహస్య కంపార్ట్మెంట్లో దేశ సరిహద్దులు దాటి భారీ మొత్తంలో ఏజెంట్లకి డబ్బులు ఇచ్చి మరి ప్రమాదకర పరిస్థితుల్లో అంతర్జాతీయ సరిహద్దులు దాటించుకుంటూ చట్టవిరుద్ధంగా దేశాలకు పంపించేందుకు ప్రయత్నాలు చేయడమే ఈ డంకీ రూటు. యూరోపియన్ యూనియన్ ఇచ్చే షెంజన్ టూరిస్ట్ వీసాతో ఈ పద్ధతి మొదలవుతుంది. దీని మూలంగా 26 దేశాల్లో తిరిగేందుకు వీలుంటుంది. నకిలీ దస్త్రాలు లేదా వాహనాల్లో రహస్యంగా యూకే లేదా అమెరికా దేశాలకు వెళ్లేందుకు అక్కడ కన్సల్టెంట్ల సాయం తీసుకోవడం. కొందరు భారతీయులు మాత్రం కెనడా, అమెరికా, యూకేలకు అక్రమంగా వెళ్లేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్న నేపథ్యంలో అలా వెళ్ళి బాధితుడైన ఒక పంజాబీ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏజెంట్ల మాటలు నమ్మి తాను మోసపోయానని, ఎవరు డంకీ మార్గంలో విదేశాలకు వెళ్ళొద్దని చేతులు జోడించి వేడుకుంటున్నాడు. సురక్షితంగా తీసుకెళ్తామని నమ్మించి డంకీ మార్గంలో మెక్సికో తీసుకెళ్లిన ఏజెంట్లు తనను బంధించారని చెప్పాడు. వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే తన మీద తీవ్రంగా దాడి చేశారని, మరో వ్యక్తి సాయంతో తాను తప్పించుకోగలిగారని, తీవ్ర గాయాల కారణంగా నడవలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పుకొచ్చాడు. అట్లాంటి ఏజెంట్లు మాటలు నమ్మి మోసపోవద్దని భారతీయులకు సూచించాడు. మొన్న గురువారం పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అతడి పేరు, చిరునామా మాత్రం అందులో బయట పెట్టలేదు.